హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా చిన్న కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూద్దాం. సో యాక్చువల్లీ కిచెన్లో కొన్ని వస్తువులు ప్లేస్ ఉండగా నేను అక్కడక్కడ పెట్టేసి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి నేను మీషోలో అయితే ప్లాస్టిక్ డ్రాయర్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు అది వచ్చింది కదా, అయితే ఓపెన్ చేద్దామా? ఇలాంటిది నేను ఆల్రెడీ ఒకటి ఉందండి మా ఇంట్లో. అది నేను కొని కూడా ఒక 2 ఇయర్స్ అవుతుంది. అప్పుడు క్వాలిటీ, ఇప్పుడు క్వాలిటీ చాలా డిఫరెన్స్ వచ్చింది. అది కూడా నాకు ఒక 600కి వచ్చింది. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 560 రూపీస్ పడింది నాకు. బట్ క్వాలిటీ అయితే నాకు అంతగా నచ్చలేదు, స్ట్రాంగ్గా ఏం లేదు. తీసుకున్నందుకు కొన్ని రోజులన్నా యూస్ చేయాలి కదా. మీషో కిచెన్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్కి మంచి ప్లాట్ఫామ్ కదా. కాకపోతే ఒక్కొక్కసారి మనం పెట్టిన మనీకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇలా క్వాలిటీ లెస్గా ఉంటాయి. ఈ ప్లాస్టిక్ డ్రాయర్ బాగానే ఉంది, చూడడానికి కలర్ఫుల్గా ఉంది, కాకపోతే అంత క్వాలిటీగా ఏం లేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పెంగ్విన్ షేప్ హోల్డర్ స్టాండ్ తీసుకున్నాను. దీని క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే నేను ఫస్ట్ ఈ హోల్డర్ని కిచెన్లో పెట్టాను. స్మాల్ స్పూన్స్ ఏమైనా వేసుకోవచ్చు, మనకి వెంటనే తీసుకోవడానికి బాగుంటుంది అని అక్కడ కిచెన్లో పెట్టాను. అస్సలు ఉండలేదండి. నేను వేసిన స్పూన్స్కి, అంటే కొన్నే ఒక 10 స్పూన్స్ అలా వేసానేమో, వెంటనే ఊడి కింద పడిపోయింది. ఇంకా సరే అని ఇంకా టీవీ దగ్గర అయితే స్టిక్ చేశాను. ఇంకా అది వుడ్ కదా, వుడ్ మీద అయితే స్టిక్ అయ్యింది. టైల్స్ మీద, కిచెన్లో ఉన్న టైల్స్ మీద అయితే స్టిక్ అవ్వలేదు. ఇంక ఇదేంటంటే ప్లెయిన్ సర్ఫేస్ మీద అయితే స్టిక్ అవుతుంది, ఇలా టైల్స్ మీద అయితే స్టిక్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మా బాబుకేమో లంచ్ బ్యాగ్ అని తీసుకున్నాను. అక్కడ చూస్తే ఒక కలర్ ఉంది, ఇంటికి వచ్చాక ఇంకో కలర్ ఉంది. ఇంకా అబ్బా అనుకున్నా, ఇంకా లంచ్ బ్యాగ్ కూడా ఇంకేం చేంజ్ చేస్తాంలే, ఇంకా రిటర్న్ చెయ్యాలా. బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇంకా సర్లే యూస్ చేద్దాంలే అని ఉంచేశాను. మీకు నా వ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అప్పుడు నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది అండ్ బూస్టింగ్గా కూడా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మన కిచెన్ వర్క్ని అయితే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే మన కిచెన్ ఎలా ఉందో ఒక లుక్ అయితే వేద్దాం రండి. చిన్న కిచెనే కదా, ఒక గంటలో అయిపోతుందిలే అనుకున్నాను. కాకపోతే దానికోసం నేను ఒక 2.5 అవర్స్ స్పెండ్ చేశాను. ఇంకా నేను పైన ఏం క్లీన్ చేయలేదు. పైన ఉన్న బాక్సులు అవన్నీ నేను ఫెస్టివల్ టైంలోనే నీట్గా క్లీన్ చేసేసుకొని సర్దుకున్నాను. సో అవి అంత క్లమ్జీగా ఏమి ఉండవు, ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను. అండ్ కింద ఏంటంటే ప్లేస్ లేక నేను ఆ వస్తువుని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇంకా ఇవన్నీ క్లమ్జీ అయిపోయి నాకు నచ్చట్లేదు. సో సరేలే అని ఇప్పుడు ఈ షెల్ఫ్స్ తీసుకున్నాను కదా, కొన్ని నాకు ఉన్న చిన్న చిన్న వస్తువులు, క్లమ్జీ అయ్యే వస్తువులన్నీ దాంట్లో పెట్టేద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. గంట కాస్త 2.5 అవర్స్ అయినాయి. నాకు తెలిసి కిచెన్ని సర్దుకుంటే సరిపోదండి. మనం ఏ ఫార్మాట్లో అయితే సర్దుకున్నామో అదే ఫార్మాట్లో డైలీ కంటిన్యూ చేస్తే అప్పుడు మన కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు సర్దుకుంటాము, ఒక 2-3 డేస్ అదే ఫార్మాట్ని మెయింటైన్ చేస్తాము. నెక్స్ట్ కామన్, ఎక్కడ పడితే మళ్ళీ అక్కడ వస్తువులు ఉంచుకుంటాము. మళ్ళీ ఒక మంత్కి అబ్బా కిచెన్ బాగోలేదు మళ్ళీ సర్దుకుందామా అనుకుంటాము. మనం టీవీస్లో చూస్తూ ఉంటాము, వీడియోస్లో కూడా చూస్తుంటాము, వాళ్ళ కిచెన్స్ అన్నీ నీట్గా ఉంటాయి. అబ్బా వాళ్ళ కిచెన్స్ ఏంటి ఇంత నీట్గా ఉన్నాయి, మనది ఎందుకు ఇలా ఉంటున్నాయి, బహుశా మనది ఓపెన్ షెల్ఫ్స్ కదా, అలా నీట్గా కనిపించట్లేదు, ఎలా పడితే అలా ఉంటుందిలే, షెల్ఫ్స్ అయితే చాలా నీట్గా ఉంటుంది అనుకుంటూ ఉంటాము. కాకపోతే వంటగది అనేది చిన్నదైనా పెద్దదైనా మనం సర్దుకునే దాంట్లో ఉంటుంది. మనం ఎంత నీట్గా సర్దుకున్నామో అదే ఫార్మాట్ని మనం రోజు మేనేజ్ చేసుకుంటూ వస్తే చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఎప్పటికైనా మనకు లేని వాటి గురించి ఆలోచించకుండా
మనకు ఉన్న వాటితో ఎంత హ్యాపీగా ఉండాలో, ఎంత హ్యాపీగా ఉంచుకోవాలో అనేదే ఇంపార్టెంట్. చాలా మాట్లాడేశాననుకుంటా. సో, మీకు బోర్ కొట్టకుండా మ్యూజిక్‌తో వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. చూసేయండి. సో, సర్దడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ కిచెన్ అయితే చూద్దామా? ఒకసారి చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కిచెన్ అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.